హలో గైస్ నా పేరు మైత్రం వెంకట మై ఛానల్ ప్రకారం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవద్దు ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకోండి నా ఫర్దర్ వీడియోస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ టిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో అంటే ఆ లాస్ట్లో చెప్పిన ఇంకీ పింకీ పాంకీ వేసి టాస్క్ ఆడించారని చెప్పారు కదా సో అది చెప్పిన అది విన్న తర్వాత నవ్వు ఆగట్లే నాకైతే మాత్రం అంటే లైక్ ఇప్పుడు అంటే ఎట్లా అయిపోయిందంటే అది ఇది బిగ్ బాస్ అనుకుంటున్నారా? లేదంటే చిన్నప్పుడు స్కూల్లో కాంపిటీషన్‌లు పెడుతున్నారు చూడండి. రూపాయి చాక్లెట్టు, రూ. 2 చాక్లెట్‌లు ప్రైజ్ మనీ కింద పెట్టి, ఓ చిన్న కప్పు ఒకటి పెడతారు. సో, అవి ట్రోఫీల కింద ఇస్తుంటారు మనకి. సో, వాటి కోసం పెట్టే పోటీలుంటాయి కదా! ఏదో వాటి కోసం ఆడుకుంటున్నట్టు ఇంకీ పింకీ పాంకీ ఏసుకోవడం ఏందయ్యా? నాకర్థం కావట్లే. నాకు ఆ 'సుడిగాడు' సినిమాయే గుర్తొచ్చింది నాకు. అందులో పాట ఉంటది కదా! ఇంకీ పింకీ పాంకీ ఫాదర్ హ్యాడ్ ఎ డాంకీ డాంకీ డై ఫాదర్ క్రై అని వస్తుంది కదా అదే గుర్తొచ్చింది నాకైతే మాత్రం ఏందో ఇంకీ పింకీ పాంకీ వేసుకోవడం ఏందా మీ దుంపల దగ్గర అనుకున్నాను నేనైతే మాత్రం సో అది నాకైతే మాత్రం చాలా ఫన్నీగా అనిపించింది అండ్ ఒకటైతే వాస్తవం డెఫినెట్గా నబీల్ అయితే చాలా యూనో ఎగ్జైటింగ్ పర్సన్ చాలా ఇంట్రెస్టింగ్ పర్సన్ సారీ నిద్ర వచ్చేస్తుంది అంటే ఆ ఎపిసోడ్ చూస్తే నిద్ర రాక ఇంకేమవుతుందిలేండి ఇట్లాంటివి చూస్తే అయితే ఇప్పుడు ప్రతిదీ ఆడాలనుకుంటాడు ఓకే బాగానే ఉంది కానీ సీత తప్పు ఇప్పుడు నబీల్ నేను కాన్ఫిడెన్స్ ఇచ్చినా నేను గెలుస్తానని నమ్మకం ఇచ్చినా అంటే అట్లా కాదు అది ఎందుకో అది సీత కానీ లేదంటే వేరే వాళ్ళు కానీ వెళ్ళాల్సిన టాస్క్ అది డెఫినెట్గా ఇప్పుడు వేరే ఫిజికల్ టాస్క్లు ఏవోటి వస్తాయి తర్వాత సో ఆ ఫిజికల్ టాస్క్ వచ్చినప్పుడు మళ్ళీ నబీల్నే పంపిస్తారు సో అట్లాంటప్పుడు ఇలాంటి సింపుల్ పిల్లపిత్రే టాస్క్లకి కూడా నబీల్ ఎందుకు వేరే వాళ్ళని పంపించచ్చు కదా ఆ టాస్క్ 9కి వెళ్ళినా సరిపోద్ది హైట్ కూడా ప్రాబ్లం ఉండదు ఆ టాస్క్కి సో అట్లాగా సో అలా అనిపించింది నాకైతే సో డెఫినెట్గా అక్కడ సీత మిస్టేక్ ఉంది నబీల్ చాలా ఇంట్రెస్ట్ చూపించే పర్సన్ ఆడడానికి సో నబీల్ తప్పు లేదు కానీ అక్కడ పంపడం సీత మిస్టేక్ అది కూడా ఇంకీ పింకీ పాంకీ వేసి అంట చిచ్చి అనిపించింది నాకైతే మాత్రం ఆ తర్వాత రెండోది అంటే మేజర్ పాయింట్స్ అవన్నీ కవర్ చేశాక ఇంక ఎపిసోడ్కి వచ్చి మాట్లాడుకుందాం బేసిక్గా మణికంఠ అనే పర్సన్ ఒక పాయింట్ ఏదైతే చెప్పాడో అది వాస్తవం అదే అండ్ విష్ణుప్రియ ఏదైతే చెప్పిందో అది కరెక్ట్ కాదు అది ఇప్పుడు మణికంఠ చెప్తున్న పాయింట్ ఏంటి నాకు అరిస్తే నేను డిస్టర్బ్ అవుతా నేను ఆడలేను అని మణికంఠ విష్ణుప్రియ ఏంటి ఇన్పుట్స్ తీసుకోవాలి టీం ప్లే చేయాలి టీం ప్లే చేయకుండా ఇన్పుట్స్ తీసుకోకుండా ఉన్న పర్సన్ నా దృష్టిలో వీకే అని కానీ అలా కాదు ఒకటి చెప్తా చూడు ఇప్పుడు మణికంఠ అనే పర్సన్ బేసిక్గా మొదటి నుంచి అంతే తను చెప్పిన దాని ప్రకారం సో మణికంఠ అనే పర్సన్ సడన్గా ఆల్ ఆఫ్ ఏ సడన్ వచ్చి ఇలా మారిపోవాలంటే అవ్వదు ఇప్పుడు అంతెందుకు ఒక 10 మంది స్వామి వివేకానందల్ని లేదంటే ఒక 10 మంది గౌతమ్ బుద్ధుల్ని లేదంటే ఒక అహింస అంటూ ఉండే ఒక 10 మంది గాంధీల్ని ఓ దగ్గర కూర్చోబెట్టి బిన్ లాడెన్ని వాళ్ళ మధ్యలో కూర్చోబెట్టారు అబ్బా ఈ 30 మంది మధ్యలోనికి బిన్ లాడెన్ తీసుకొని వెళ్ళి కూర్చోబెట్టారు ఇప్పుడు ఏంది బిన్ లాడెన్ అహింసే మానవ ధర్మం మనిషి అంటే మంచోడు మంచోడు అంటే మనిషి అంటాడా బిన్ లాడెన్ లేదు కదా అక్కడ కూడా వీలైతే ఒక విమానాన్ని ల్యాండ్ చేయడానికి ట్రై చేస్తున్నాడు సో ఎనీహో బిన్ లాడెన్ ఈజ్ బిన్ లాడెన్ సో కుదరని పని అంటే నా ఎగ్జాంపుల్ ఎందుకంటే ఇప్పుడు ఒక మనిషి తను ఏ మైండ్ సెట్లో అయితే ఉంటాడో ఆ మైండ్ సెట్లోనే ఆడగలడు ఆ మైండ్ సెట్లోనే ఉండగలడు ఈవెన్ వేరే మైండ్ సెట్స్ ఉన్న మనుషులు తన చుట్టూ చేరినప్పటికీ కూడా సో అక్కడ మిగతా వాళ్ళందరూ మైట్ బి టీం ప్లే ఆడాలి టీం ప్లే కావాలి టీం నుంచి ఇన్పుట్స్ తీసుకోవాలి ఎట్లా అనుకొని ఉండొచ్చు మైట్ బి కానీ డెఫినెట్గా అది మణికంఠ పర్స్పెక్టివ్ నుంచి చూస్తే తనకి ఎంతవరకు కంఫర్టో అదే కదా తను చేయగలడు సో తనకి బేసిక్గా ఇప్పుడు ఒకరు గేమ్ ఎవరైనా ఏదైనా చెబుతూ ఉంటే ఆడి గెలవగలుగుతూ ఉంటారు కొంతమంది ఎవరు ఏం ఆడుకుని ఉంటే వాళ్ళ మటుకు వాళ్ళకు ఒక క్లారిటీ ఉండి వాళ్ళు ఆడి వాళ్ళు గెలవగలుగుతూ ఉంటారు సో అది డిపెండ్స్ ఆన్ ఇండివిజువల్ చాయిస్ ఇప్పుడు విష్ణుప్రియకున్న ఇండివిజువల్ ఒపీనియన్ తీసుకొని వెళ్ళి మణికంఠ మీద రుద్దకూడదు కదా సో అక్కడ మణికంఠ చెప్పిందే రైట్ అయింది అది అంటే డెఫినెట్గా అది ఇండివిజువల్ గేమ్ అది ఇప్పుడు టీం మొత్తం కలిపి తాళ్ళు లాగాలి వస్తుంది టాస్క్ ఒకటి వచ్చిందబ్బా అటు నలుగురు ఇటు నలుగురు నుంచి తాళ్ళు లాగాలి టాస్క్ వచ్చింది సరే ఆ టాస్క్లో పోయి మణికంఠ టీమ్మేట్స్ చెప్పింది కాకుండా తనకి ఏదనిపించిందో అది చేశాడంటే ఒక మిస్టేక్ అది ఖచ్చితంగా అప్పుడు ఎందుకంటే అక్కడ నలుగురు కలిసి లాగితేనే తాడు వస్తుంది నలుగురు ఒకటి అనుకొని చేస్తేనే వీళ్ళు గెలుస్తారు లేదంటే గెలవరు సో అలాంటి టాస్క్లో నువ్వు టీం ప్లే ఎక్స్పెక్ట్ చేసిన ఒక అర్థం ఉంది ఇది ఇండివిజువల్ టాస్క్ ఇది ఇండివిజువల్ టాస్క్లో పక్క నుంచి పోనీ ఎవరో ఒకరు చెప్తున్నారా అంటే అది కూడా లేదు అందరూ ప్రేరణ కేకలు సీత కేకలు విష్ణు కేకలు అందరూ కేకలు 9గా కేకలు అందరూ కేకలే ఓ కేకల మీద కేకలు అసలు మేకల మాదిరి అరిచారు మొత్తం
మేకలు కేకలు పెట్టినట్టే చేశారు మొత్తం అందరూ కూడా. మే 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 అని. అట్లా చేస్తున్నారు. ఇంకా ఆ మనిషికి ఏం అర్థం అవుతది? బేసిక్‌గానే హాఫ్ బ్రెయిన్. మణికంఠ ఎప్పుడు కూడా అదొక రకమైన ఏమంటారు? ఏదో కోల్పోయిన స్టేజ్‌లోనే ఉంటాడు. సో, బేసిక్‌గానే హాఫ్ బ్రెయిన్. సో, అట్లాంటి టైంలో ఉన్న బ్రెయిన్ కూడా మీరు చెడగొడితే కరెక్ట్ కాదది. సో, డెఫినిట్‌గా ఇక్కడ మణికంఠయే రైటు. సో, అక్కడ టీమ్ ప్లేకి సంబంధం లేని విషయం అది. పోనీ ఒకసారి చెప్పాడు. అమ్మా! ఏం ఎపిసోడ్ రా ఆయన ఇంత నిద్ర తెప్పిస్తుంది. రెండోసారి చెప్పాడు. అయినా కూడా ఆపట్లేదు. అయినా అరుస్తున్నారు, అయినా అరుస్తున్నారు, అయినా అరుస్తున్నారు. సో, ఇది కరెక్ట్ ప్రాసెస్ కాదు. ఇలా చేస్తే డెఫినిట్‌గా ఫోకసే డిస్టర్బ్ అవుతది. ఇంకొకటి ఇది ఫోకస్ రిలేటెడ్ టాస్క్ ఇది. ఇదేదో నార్మల్ టాస్క్ కాదు. ఇప్పుడు నబీల్‌కి ఏదైతే టాస్క్ ఇచ్చారో, నబీల్, ఆదిత్య గారు ఆడారు గదా! సో, ఇంక దాంట్లో ఇంకా ప్రాబ్లమ్ గూడా లేదు. ఎందుకంటే దాంట్లో అసలు ఎదుట మనం ఆళ్ళు ఏం అరుతున్నా, ఏం కేకలేస్తున్నా, ఏం చెప్తున్నా కూడా పెద్ద పట్టించుకోవాల్సిన పని లేదు. అండ్ మిగతా వాటి మీద ఎక్కువ ఫోకస్ చేయక్కర్లేదు. ఓన్లీ అది తిరుగుతున్న మధ్యలో మెకానిజం ఏదైతే ఉందో దాని మీద ఫోకస్ చేస్తే సరిపోద్ది. బాల్ అది వచ్చే టైంకి ఇసిరితే సరిపోద్ది. అది ఎళ్ళిపోద్ది అయిపోయింది. సో, ఓకే. ఇక్కడ డన్ అయిపోయింది. సో, ఇంక నబీల్‌కైనా ఆ ప్రాబ్లమ్ లేదు. కానీ ఇక్కడ ఈ టాస్క్ ఏంటంటే అది ముందుకెళ్ళాలి. అండ్ అది కిందకి దిగుతుంటది. అండ్ దిగుతున్న టైంలో బాల్స్ పడిపోకుండా చూసుకోవాలి. అందులో ఉన్నవి. మళ్ళీ చెప్తున్నా. అయితే తర్వాత మళ్ళీ వెనక్కొచ్చేటప్పుడు కూడా మళ్ళీ అది పైకి లేస్తూ ఉంటది. సో, అప్పుడు మళ్ళీ బాల్స్ పడిపోకుండా చూసుకోవాలి. కామ్ డౌన్. సో, అది కదా టాస్క్. సో, అక్కడ బాడీని ఈ చివరి నుంచి ఆ చివరి దాకా కదుపుతూ, మెల్లిగా కదుపుతూ, బ్యాలెన్స్ చేస్తూ మళ్ళీ వెనక్కి రావాల్సి ఉంటది కదా! సో, ఆబ్వియస్‌లీ అక్కడ ఎంటైర్ బాడీ మొత్తం ఫోకస్డ్ ఉండాలి బ్రెయిన్‌తో సహా. బ్రెయిన్ ఏంటి ఎక్కువగా రెండిటి మీద ఫోకస్ చేయాలి. ఒకటి కళ్ళ మీద, ఇంకోటి కాళ్ళ మీద. కళ్ళు దేనికి? అవి బాల్స్ ఎలా కదులుతున్నాయో చూసుకొని దానికి తగ్గట్టుగా ఎట్లా కదులుతున్నాయో ఎట్లా కదులుతున్నాయో చూసుకొని దానికి తగ్గట్టుగా ఆడాల్సిన బాధ్యత అయితే అక్కడున్న ప్లేయర్‌ది ఉంటది. సో, ఆ తర్వాత కాళ్ళ మీద ఫోకస్ చేయాలి. ఎందుకంటే కాళ్ళు మెల్లిమెల్లిగా, మెల్లిమెల్లిగా వెనక్కి జరుపుతూ రావాల్సి ఉంటది. ఒకానొక స్టేజ్‌లో యష్మి కాళ్ళని చూసాను నేను. ఒక కాలు వెనక్కి పెట్టింది. కానీ రెండో కాలు మాత్రం మెల్లిగా ఇలాగ అంటే లేపలే పైకి. ఇలా, ఇలా, ఇలా లాక్కుంటూ వచ్చినట్టు అంటే పాకుతూ వచ్చినట్టు చేసింది. సో, చేసింది. సో, ఇట్లా ఇవన్నీ చేసుకుంటూ రావాలి. ఆ టైంలో మీరు పక్క నుంచి మణి అది, మణి ఇది, మణి అది, మణి ఇది అంటే మణికున్న మెదడు కాస్త దొబ్బింది ఆ టైంలో. ఇంకేం చేస్తాం ఇంక తప్పైతే మణికంఠది లేదు. అండ్ విష్ణుప్రియ అలా అనాల్సిన అంటే దట్స్ నాట్ ఎ రైట్ థింగ్. దట్స్ నాట్ ఎ వాలిడ్ పాయింట్. సో, ఇంకా తర్వాత మణికంఠ ఏదో బాధపడ్డాడు కొద్దిసేపు. అది సిట్యుయేషను. సో, మొత్తానికైతే ఇంకా అలాగా అక్కడైతే మణికంఠయే రైట్. కానీ ఒకటైతే చెప్తా. మణికంఠ నబీల్ విషయంలో చేసిన పెంట నిజంగా చెప్తున్నా. అసలు నిజానికి మణికంఠ అనే పర్సన్‌ని ఎవ్వరికీ నమ్మబుద్దెయ్యదు ఆ పర్సన్‌ని. జీవితంలో నమ్మలేరు ఎవరు గూడా. అంటే ప్రాబ్లమ్ ఏంటంటే, నిజంగా చెప్తున్నా ఇదేదో కేవలం హౌస్ పరంగా మాత్రమే అనుకుంటున్నారేమో గానీ, నాకు తనని స్టార్టింగ్ నుంచి చూస్తూ వచ్చినప్పుడు నాకు కొన్ని అంటే ఒకటి అర్థమవుతుంది ఏంటంటే, తను ప్రతి చోట గూడా అంటే ప్రతి చిన్న విషయాన్ని గూడా భూతద్దంలో పెట్టి చూస్తున్నాడు. సో, అలా చూడడం వల్ల బయట కూడా తనకి చాలా ప్రాబ్లమ్స్ అయిపోతాయి. ఇంకేం గాదు. ఇప్పుడు నబీల్ చాలా క్లియర్‌గా ఏం జెప్పాడు? బుట్టతో తీసుకెళ్ళి పెట్టేసి మిగతాయి నేను తీసుకొస్తా అన్నట్టుగా తను జెప్పాడు. అండ్ తిను మాత్రం మైక్రో మేనేజ్‌మెంట్ చెయ్యకు అది ఇది అని జెప్పి గోల గోల. మైక్రో మేనేజ్‌మెంట్ అనే పదాలు ఎందుకొస్తున్నాయి? మైక్రో మేనేజ్‌మెంట్ అనే పదం ఎందుకొస్తోందసలు? ప్రతిసారి ఇదే మాటొస్తోంది. ఇప్పుడు నాకు అప్పజెప్పారు నేను చేస్తున్నా అని అంటున్నాడు. నువ్వు పూర్తిగా చెయ్యట్లేదు. వాళ్ళేంటి మొత్తం అందరూ బుట్టతో పట్టుకొని ఎళ్లి పెట్టుకోవడం అలవాటని చెప్పి సీత చెప్తోంది కదా! సో, అట్లా చెబుతున్న టైంలో ఆబ్వియస్‌లీ వీళ్ళకొక క్లారిటీ ఉంది. ఆల్రెడీ వాళ్ళ క్లాన్‌లో ఎట్లా నడుస్తోందో. అది నీకు తెలీదు. నువ్వు అలా చేయట్లేదు. దానికి అపోజిట్‌గా చేస్తున్నావు. సో, అందుకు నబీల్ వచ్చి చెప్పాడు నీకు. అందులో తప్పేంటి? అది గూడా పోనీ ఏదో రాంగ్ వేలో చెప్పలే. సీరియస్ నోట్‌లో చెప్పలే. జస్ట్ క్యాజువల్‌గా ఇద్దరు మాట్లాడుకుంటున్నారు కదా! అనే ఒక చనువుతో
క్లాన్ మెంబర్ అనే పాయింట్ మీద క్యాజువల్గా చెప్పాడు ఆ మాట. దాన్ని తీసుకుపోయి రచ్చ రచ్చ చేసి మొత్తం పెంట పెంట చేసి గోల గొడవ మొత్తం అంతా ఏదో అన్నెసెసరీ థింగ్స్ అబ్బా ఇవన్నీ కూడా. సో అదే నాకు నచ్చట్లేదు నాకు మణికంఠ విషయంలో. సో ఇదైతే అంటే చెప్తున్నాను కదా, జీవితంలో బయట కూడా మణికంఠ ఎవరు నమ్మలేని పరిస్థితి వచ్చేస్తుంది. అంటే ఏం చేస్తే దాన్ని ఎలా రిసీవ్ చేసుకుంటాడో, ఏం మాట అంటే ఎలా రిసీవ్ చేసుకుంటాడో, ప్రతిదాన్ని భూతత్వంలో పెట్టి ఎలా చూస్తుంటాడో అనే భయం వేస్తుంది డెఫినెట్గా అందరికీ కూడా. సరే ఇంకా హెచ్‌బి, ప్రేరణ ఎలిమినేషన్ కోసం ఆడుకుంటున్నారు. మణికంఠ, ఆదిత్య గారు అని చెప్పి ప్రేరణ అంటే మణికంఠ వెళ్ళాలి, తను ఫేక్ ఉన్నాడు, యూనో ఆ ఫ్రెండ్షిప్ ఆ ఎమోషన్స్ అన్నీ కూడా ఫేక్ అని, ఏదో బ్యాడ్ స్టోరీ అని కనెక్ట్ అయ్యానని చెప్పి చెప్పింది. ఇంకా తర్వాత నిఖిల్ ముందే అన్నాడంట నబీల్తో, నేను నువ్వు ఓదార్చావు కదా, సో నెక్స్ట్ టార్గెట్ నువ్వే అని. సో అదే ప్రాబ్లం అయిపోతుంది. సో ఎవరు ఎక్కువగా మణికంఠను ఓదారిస్తే, ఎవరు ఎక్కువగా మణికంఠకి దగ్గర అవుతుంటే వాళ్ళలోనే తప్పులు ఎతికి, అంటే మణికంఠ ఇక్కడ ఒక ఇది ఒక స్ట్రాటజీ అబ్బా, సింపుల్గా చెప్తా చూడండి. ప్రతి ఒక్కరితోని కూడా గొడవ పెట్టుకొని, ప్రతి ఒక్కరితోని కూడా కావాలని అగైనిస్ట్ అయ్యి, నాకెవరో లేరు నన్ను ఒంటరివాడిని చేశారు అనే ఒక పాయింట్ రప్పించుకోవడం కోసం చేస్తున్న స్ట్రాటజీ ఇదంతా కూడా. సో సింపుల్, ఇంకా అంతమించి ఇంకేం లేదు. మిగతా టైంలో గేమ్ల పరంగా ఎట్లాగో తనైతే ఆడుతూ ఉంటాడు, అందులో బెస్ట్ థింగే. కానీ ఇది మాత్రం స్ట్రాటజీ. ఇంకా నైట్ కూడా కప్బోర్డ్స్ మ్యాటర్లో అని చెప్పి మళ్ళీ మణికంఠ, అక్కడ కూడా ఏం లేదు, ఇక్కడ కూడా ఏమీ లేదని మణికంఠ. సో సారీ నబీల్, రాంగ్గా తీసుకుంటున్నావు నువ్వు అని చెప్పి. సో సర్వేల్ ఆఫ్ ద ఫిట్టెస్ట్ టాస్క్ వచ్చింది మళ్ళీ. తర్వాత ఈసారి విన్నింగ్కి 1.5 lakh అండ్ ఓడిపోతే ఒక వైల్డ్ కార్డ్ యాడ్ అవుతారని చెప్పారు. విన్నింగ్ క్లాన్కే బెనిఫిట్స్ ఉంటాయని కూడా చెప్పారు. అండ్ సీత, మణికంఠ వీళ్ళిద్దరూ కూడా యూనో క్లాన్ కోసం వాటి కోసం డిస్కస్ చేసుకుంటున్నారు. అంటే బేసిక్గా లైక్ ఏమైపోయిందంటే, మణికంఠ లాస్ట్ వీక్ అలా దెబ్బేసాడు కదా వీళ్ళకి, అంటే సాక్రిఫైస్ చేసి ముందు. ఆ తర్వాత లైక్ నన్ను లేదు, నేను సాక్రిఫైస్ చేయలేదు, వాళ్ళే తీశారు నన్ను అని చెప్పి చెప్పాడు కదా. సో అది వీళ్ళ మైండ్లో బాగా రిజిస్టర్ అయిపోయింది. అంటే వీళ్ళు ఏంటంటే ముందు బేసిక్గా మణికంఠ సపోర్ట్ చేశారు, వాళ్ళు తీయలేదేమో అనుకొని. ఇంకా తర్వాత ఆ వీడియో చూసిన తర్వాత వాళ్ళకి అర్థమైంది కదా. సో ఆ పాయింట్ బేసిస్ మీద మణికంఠ అనేది సీత చెప్తోంది, నీకు ఏదైనా చెప్పాలనుకుంటే క్లారిటీగా చెప్పు, అంతే కానీ నువ్వు ఒక డెసిషన్ తీసుకున్న తర్వాత మా మీద తొయ్యకని చెప్తోంది. అందులో తప్పైతే లేదు. నబీల్కి కూడా చెప్పింది, సంచాలకైనా జెన్యున్గా ఉండండి, అందరూ కరెక్ట్గా ఆడండి అని చెప్పి. ఇంకా తాళం విడిపించు, టైర్ నడిపించు టాస్క్ వచ్చింది. 10 minutes టైర్ స్విమ్మింగ్ పూల్లో ఉంటాయి, తీయాల్సి ఉంటుంది. నిఖిల్ వర్సెస్ విష్ణు. సీత, విష్ణుప్రియ కీస్ కోసం స్ట్రాటజీస్ వేసుకున్నారు. నాకు అది చూస్తే సీజన్ 7లో పల్లవి ప్రశాంత్ ఆడిన టాస్కే గుర్తొచ్చింది. కాకపోతే అది కొంచెం అంటే లైక్ ఇప్పుడు సింపుల్ టాస్క్ అని చెప్పొచ్చు. అంటే అది ఓన్లీ బయట, సో ఇసుకలోంచి వెళ్ళి అది తీయడం అనుకుంటా, సో ఆ టాస్క్. సో ఇది వాటర్లో కదా, సో ఇది కొంచెం టఫే. బట్ ఏదో ట్రై చేశారు కానీ అది వర్కౌట్ కాలేదు అది. ఇంకా తర్వాత నైనిక, సంచాలక్. నిఖిల్ ఫస్ట్ టైర్స్ అయితే తీసాడు, ఇద్దరు కష్టపడ్డారు, ఎఫర్ట్స్ అయితే బాగానే పెట్టారు. బట్ నిఖిల్స్ అయితే ఫస్ట్ టైర్స్ తీసాడు, కానీ టైర్లు దాని లోపల నుంచి వెళ్ళి పడాలి, ఒకటి పడింది కానీ మిగతా అయితే పడలేదు. సో ఈలో బజర్ వచ్చేసింది, ఇద్దరు ఓడిపోయారు కాబట్టి ఒక వైల్డ్ కార్డ్ అయితే యాడ్ అయింది. ఇంకా తర్వాత విష్ణుప్రియ, నబీలు, పృథ్వీ, యష్మి నలుగురు కూర్చొని జోకులు వేసుకుంటున్నారంటే, ఇంకా యూనివర్స్ నాకు సపోర్ట్ చేస్తుంది అది ఇదని చెప్పి విష్ణుప్రియ ఏదో కామెడీ చేసిందంట. అంటే ఒక కీ సెపరేట్గా ఉంటా, అంటే అన్నీ ఒకవైపు ఉంటే ఇది ఒకటే ఒకవైపు ఉంది, యూనివర్స్ నా కోసమే ఈ కీ ఇక్కడ పెట్టింది, సో ఇది తీసుకొని వెళ్తే వెంటనే ఓపెన్ అయిపోద్ది ఫస్ట్ దానికే, అట్లా అనుకుందంట. సో మరీ కొంచెం అంటే విధి అనే దాన్ని మరీ ఎక్కువగా నమ్ముతున్నట్టు ఉంది. బట్ యునో డెస్టినీ మనకి సపోర్ట్ చేయాలి అంటే ఫస్ట్ వీ హ్యావ్ టు డూ అవర్ పార్ట్. ముందు మనం చేయాల్సిన పని చేయాలి, ఆ తర్వాత డెస్టినీ మీద వదలాలి. అట్లా కాకుండా డెస్టినీ ఉంది, డెస్టినీయే మనకి ఎప్పుడు అండగా నిలబడుతుంది అంటే కుదరదు అట్లా. సో ఇంకా తర్వాత నిఖిల్, మణికంఠ వైల్డ్ కార్డ్స్ కమింగ్ కోసం ఆడుకుంటున్నారు. సో ఇవి 2 పోతాయి, 2 వస్తాయి, 2లోంచి 2 తీస్తే 0 అవుతాయి. సో 0కి 2 కలిపితే 2 అవుతాయి. సో 2లోంచి మళ్ళీ 4 తీసినట్టయితే అది -2 అవుతుంది. సో దానికి +2 కలిపినట్టయితే 0 అవుతుంది. సో ఓవరాల్గా మనం ఏదైతే టాస్క్ గెలిచామో 0 అయ్యి, అంటే మనం ఓడించిన 0 అయిపోయి మొత్తం 12 మంది వచ్చేస్తారని చెప్పాడు. నేను చెప్పింది మీకు ఏమైనా అర్థమైందా? అర్థం కాలే కదా. మణికంఠ చెప్పింది కూడా అట్లా అర్థం కాలే నాకు. ఇంకా ఆడ్ ఎంట్రీస్ ఉంటాయి, ఈవెన్ ఎంట్రీస్ ఉండవు అని ఏదో చెప్పాడు మొత్తానికి. ఇంకా తర్వాత అంటే ఆడ్ ఎంట్రీస్ ఉండవనో ఈవెన్ ఎంట్రీస్ ఉంటాయని చెప్పినట్టు ఉన్నాడు. ఆ సెకండ్ టాస్క్ జాగ్రత్తగా టాస్క్ 8 minutesలో చేయాలి. మణి చెప్పిన పాయింట్ కూడా ఇక్కడ వ్యాలిడే, తను కొంచెం వెయిట్ తక్కువ కాబట్టి వాకింగ్ ఈజీ ఉంటుంది దాని మీద. సో ఇక్కడ మణికంఠ సెలెక్ట్ అయ్యాడు, అక్కడ యష్మి సెలెక్ట్ అయింది, ఇద్దరు ఆడారు. నిఖిల్, సంచాలక్. ఇనీషియల్గా మణికంఠ చాలా బాగా ఆడాడు అనిపించింది నాకు.
ఇంకా అరవకండి అని ఆపట్లేదు, అరవకండి అని అది చెప్పాడు, ఆపట్లేదు. ఇద్దరు చెప్పారు తర్వాత, అయినా ఆపట్లేదు. వీళ్ళు అరుతున్నారు, వాళ్ళు అరుతున్నారు. ఇంకా ఫైనల్గా సారీ, ఇంకా ఫైనల్గా యష్మి అయితే గెలిచింది. మణికంఠ అవి లాస్ట్ మూమెంట్లో 2 సార్లు 2 బాల్స్ పడిపోయాయి అనమాట. సరే, ఇట్స్ ఓకే. ఇంకా ఏందో మన బ్రెయిన్ పాడైపోయిందా, చిచ్చి పాడు సమాజం. ఇంకా మొత్తానికైతే అట్లాగా ఆ, అదే యష్మి అయితే గెలిచింది. మణి కూడా బాగానే ట్రై చేశాడు. సో మొత్తం పాటు ఓడిపోయారు ఫైనల్గా. సో వాళ్ళ టీం ఓడిపోయింది కాబట్టి ఒకరిని తీయాలి, అందరు కలిసి డిసైడ్ అవ్వాలని చెప్పారు. నైన్కేమో ప్రేరణ ఆర్ సీత అని చెప్పింది. సీతకి ఇమ్యూనిటీ ఉంది అండ్ యూనో అట్లా అన్నట్టు. ప్రేరణ ఏమో విష్ణు ఆర్ మణి అని చెప్పింది, ఎందుకంటే వీళ్ళిద్దరూ ఆల్రెడీ టాస్క్లు ఆడేశారు ఇండివిజువల్ కానీ. మణికంఠ ఏమో ప్రేరణ అన్నాడు, హెల్త్ పరంగా అని కూడా చెప్తుంటే హెల్త్ గురించి మాట్లాడకని డిస్కషన్ అయింది. ఆ ప్రేరణ రైటే, ఇంకా అసలు చెప్పాల్సిన పాయింట్లో హెల్త్ ఎందుకు వచ్చింది? ఒక జాలి చూపిస్తున్నావు, జాలి చూపించి తీసేస్తున్నావు ఆ పర్సన్ని. ఆ పర్సన్ తనని రిమూవ్ చేయడానికి ఇష్టపడనప్పుడు ఏదైనా హార్ష్ పాయింట్ చెప్పాలి, అట్లా మానేసి జాలి చూపిస్తున్నావు అన్నట్టు. ఆర్ యూ షోయింగ్ సింపతి అన్నట్టు అనిపించింది నాకు. ఇంకా తర్వాత నబీల్ ఏమో సీత అని చెప్పాడు, ఇమ్యూనిటీ ఉందన్న బేసిస్ మీద. సో నేను లాస్ట్ వీక్ ఆడలేదు, అది కూడా గుర్తుపెట్టుకోండి అని సీత ఉంది. విష్ణు కూడా సీత పేరు చెప్పింది, నబీల్ చెప్పిన పాయింట్ చెప్పింది, నాకు అలాగే అనిపించిందని చెప్పి. సో ఇంకెక్కడ డిస్కషన్ వచ్చింది. యష్మి విన్ అవ్వడానికి రీజన్ పృథ్వీ చెప్పిన వాటిని యాక్సెప్ట్ చేయడం, అండ్ నువ్వేమో వినట్లేదు మా మాటలు, టీం ప్లే చేయలేదని విష్ణు. ఆ, నేను ఇలాగే ఆడగలను అని చెప్పి మణికంఠ. నాకు ఎవరు చెప్పకపోతేనే నేను ఫోకస్గా ఆడగలుగుతాను తను. సో నువ్వు ఇన్పుట్స్ తీసుకోవట్లేదు, సో నా దృష్టిలో నువ్వు వీక్ అని చెప్పి విష్ణు. అయితే నబీల్ ఆ తర్వాత చాలా బాగా మాట్లాడాడు, నెక్స్ట్ లెవెల్ అసలు. మణికంఠని కార్నర్ చేస్తున్నారు అందరూ, సో హీ క్యాన్ ప్లే, హీస్ కాన్ఫిడెంట్ అండ్ గేమ్ ఆడడానికి ఆ టాస్క్ నుంచి ఆ టీం నుంచి ఈ టీంకి వచ్చాడు. ఒక గేమ్ చూసి మనం డిసైడ్ అయిపోకూడదు, ఛాన్స్ ఇవ్వాలని చెప్పి నబీల్ అన్నాడు. బట్ ఎంత చెప్పినా కూడా వెళ్ళలేదు వీళ్ళు. యాక్చువల్గా ముందు అయితే మాత్రం సీత క్లియర్గా చెప్పేసింది నేనే అని చెప్పి. విష్ణు ఏమో ఇన్పుట్స్ తీసుకోవాలని మళ్ళీ అంది. సీత అందరినీ ఆడనివ్వాలి అనుకుంటున్నాను అని చెప్పి తనని తీసుకుంటా అని చెప్పింది. నాకు తెలిసి అక్కడ 9గా ప్రేరణ ఉన్నారు, వాళ్ళే మ్యానిపులేట్ చేసి ఉంటారు నాకు తెలిసి. ఇంకా తర్వాత అనర్హులు ఓడిపోతారని ఏ సభ్యుడి వాళ్ళు అనుకుంటున్నారో వాళ్ళని తీసేయండి అంటే మణి పేరు చెప్పింది. మణి రిమూవ్డ్, పాపం మణి అని యష్మికి కూడా జాలేసిందంటే చూసుకోండి ఇంకా మణికంఠ పరిస్థితి. అందుకే నేను కూడా తమ్నెల మీద నబీల్ సూపర్, పాపం మణి అని పెట్టడానికి కూడా రీజన్ అదే, పాపం మణికంఠ అని పెట్టడానికి కూడా రీజన్ అదే. సో అది సిచ్యువేషన్ అనమాట. సో ఇంకా నబీల్ మణి ఇద్దరు సీత వర్డ్స్ కోసం ఆడుకుంటున్నారు. తానే అవుట్ అవుతా అని చెప్పింది కానీ నేమ్ చేంజ్ చేసిందని చెప్పి. ఇక మణికంఠ ఒక్కడే కూర్చున్నాడు, కొంచెం బాధగా ఉంది. ఇంకో టాస్క్ ఆడాలని ఉంది, ఆయన అత్యాశ పనికిరాదు. సో ఫోన్లే అమౌంట్ ఒక 1.5 lakh వచ్చింది, యష్మి అయినా గెలిచింది కదా. సో అమౌంట్ అయితే ఒక 1.5 lakh వచ్చింది అండ్ ఒక వైల్డ్ కార్డ్ ఆగింది కదా, చాలులే అనుకున్నాను. తనకేంటంటే వైల్డ్ కార్డులు రాకూడదని ఉంది మణికంఠకి. అంటే ఎక్కువ మంది వస్తే మళ్ళీ ఎక్కువ మందితో మింగిల్ అవ్వాలి, ఎక్కువ మందితో మాట్లాడాలి, వాళ్ళు ఏమంటారో తెలీదు, ఇవన్నీ ఉంటాయి కదా. సో ఆ బేసిస్ మీద ఇంకా ఇలా తయారవుతున్నారేమో అనే కైండ్ ఆఫ్ ఫీలింగ్ అయితే ఆ, మణికంఠ అట్లా ఆలోచిస్తున్నాడేమో అనిపిస్తుంది. అంటే మళ్ళీ ఇంకా ఎక్కువ మంది జనాలు వస్తే అమ్మో ఇంతమంది కొత్త వాళ్ళు మళ్ళీ అని ఫీల్ అవుతాడేమో అనిపించింది నాకైతే మాత్రం. తర్వాత థర్డ్ రోల్ బేబీ రోల్ టాస్క్ అయితే పెట్టారు. 50 పాయింట్స్ 5 minutesలో. బిగ్ బాస్ మధ్యలో కాసేపు కామెడీ ఏదో చేశాడు. తర్వాత ఆదిత్య గారు వర్సెస్ నబీలు, ఆదిత్య గారు గెలిచారు. సో ఇంకొక అవుట్ అవ్వాలి ఆ టీం నుంచి, బట్ శక్తి టీం చెప్పాలి ఈసారి. నబీల్ని తీయాలని యష్మి. ఎందుకు? యష్మి పాయింట్ కూడా వ్యాలిడేనబ్బా. ఇప్పుడు యష్మి ఆ మాట అంటుందంటే తప్పు కాదు, ఎందుకంటే ఇప్పుడు పెద్దానికి నబీలేనా? సరే పోనీ నబీల్ ఆడతాను అన్నాడబ్బా, ఓకే నేను కాదన్నా, బట్ ప్రతిదానికి నబీలే అంటే కరెక్ట్ కాదు కదా. సో అస్తమాను వేరే వాళ్ళని కూడా పంపాలి. అది పోనీ నబీలే ఆడాల్సిన టాస్క్ అంటే కాదు, అయ్యాయి వేరే వాళ్ళు కూడా ఆడొచ్చు. పోనీ అదేమన్నా అది పట్టుకునే టాస్క్ కర్రది, అది కాదు కదా. అట్లాంటి ఫిజికల్ టాస్క్ అయితే పోనీ పంపారన్న ఒక అర్థం ఉంది, లేదు కదా. సో నబీల్ ఈజ్ నాట్ రైట్. సో అది సిచ్యువేషన్ అనమాట. అంటే ఆ టాస్క్ అనవసరం నబీలే, అయినా నబీల్నే పంపారు. సో మీరెందుకు వెళ్ళట్లేదు అనేది యష్మి పాయింట్. సో డెఫినెట్గా నబీల్ని తీస్తేనైనా వాళ్ళు వస్తారేమో అని చెప్పి ఇంకా యష్మి. కాకపోతే నిఖిల్కి ఆల్రెడీ చీవాట్లు పడ్డాయి కదా, అనర్హులు అనుకున్న వాళ్ళని తీయాలి అని చెప్పి, సర్వైవల్ ఆఫ్ ద ఫిట్టెస్ట్ అని చెప్పి. సో ఆ బేసిస్ మీద కదా. సో అందుకోసం అని చెప్పి ఇంకా మళ్ళీ నబీల్ని తీస్తే మళ్ళీ చీవాట్లు పడతాయని క్లారిటీ ఉండే, నిఖిల్ అయితే తీయడానికి ఇష్టపడలే. సో ఇంకా నబీల్ కామెడీ చేస్తున్నాడు ఇక్కడ టాస్క్ కోసం. ఇంకా తర్వాత వాళ్ళేమో సీత కానీ విష్ణు కానీ నైని కానీ అనుకుంటున్నారు. ఫైనల్గా నిఖిల్ అయితే సీత పేరు చెప్పాడు, ఎందుకంటే ఇమ్యూనిటీ ఉంది అండ్ తన డెసిషన్ అయితే బాగాలేదు అది చీఫ్గా అని చెప్పి. సో నబీల్ వాంటెడ్లీ వెళ్ళలేదు అంటే నువ్వు ఆపాలి, పృథ్వీ కూడా వెళ్తాను అన్నాడు కానీ ఆపాం మేము అని చెప్పి అక్కడ పాయింట్ అయితే ఉంది. సో సీతను అయితే రిమూవ్ చేశారు. సీత ఎమోషనల్ అయిపోయి కూర్చుంది నబీల్తో, ఒక్క టాస్క్ అయినా ఆడేదాన్ని అని చెప్పి. అట్లీస్ట్ ఇందాక అన్నట్టు
ఆ టాస్క్ అయినా సీత ఆడుంటే బాగుండేమో. ఒకవేళ అట్లా ఆడకపోవడం డెఫినెట్‌గా సీత మిస్టేకేనబ్బా. ఎప్పుడైనా సరే అది చాలా ఇంపార్టెంట్ అసలు. ఇప్పుడు ప్రతీది కూడా అంతెందుకు, ఇప్పుడు ఇప్పుడు చెప్తా చూడు. ఇప్పుడు ఫస్ట్ ఇద్దరు గెలవలేదు. తర్వాతేమో మణికంఠ ఓడిపోయాడు. యష్మి అయితే గెలిచింది. సో, అప్పుడే వీళ్ళు దాంట్లో ఒకరు వెళ్ళిపోవడం జరిగింది కదా! సో, అట్లాంటప్పుడు మీరు హ్మ్, అంత ఈజీగా ఎలా వదిలేస్తారు? సో, డెఫినిట్‌గా అందరూ కలిసి ఆలోచించి డెసిషన్ తీసుకోవాలి. అండ్ ఇప్పుడు ఈ పర్సన్‌ని మనం వాడామనుకుందాం, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నబీల్ ఈ టాస్క్ వచ్చాడబ్బా. సో, నెక్స్ట్ ఏదో ఫిజికల్ టాస్క్ వచ్చిందనుకో, అప్పుడు మళ్ళీ నబీల్‌నే పంపిస్తారు. వాడు మళ్ళీ సీత ఆడడానికి ఉండదు. నయనిక ఆడడానికి ఉండదు. అయితే విష్ణు లేదంటే నబీల్ ఎళ్ళాల్సి ఉంటది. ప్రేరణ కూడా వెళ్ళొచ్చు మైట్ బి కొంతవరకు. బట్ మళ్ళీ నబీల్‌కే ఓటేస్తారు మొత్తం అందరూ కూడా. జై నబీల్ అంటారు ఆ టైంకి. మళ్ళీ అదే అంటున్నా. సో, ఫిజికల్ టాస్క్ అయితే పోనీ నబీల్‌ని వాడారంటే ఒక అర్థం ఉంది. ఫిజికల్ టాస్క్ కాని టైంలో కూడా వై నబీల్? సో, అది ప్రాబ్లమ్ అక్కడ. డెఫినిట్‌గా అక్కడ సీత మిస్టేక్ ఉంది. అది మళ్ళీ ఇంకీ పింకీ పాంకీ ఏసి. ఛీ! ఏమన్నా అంటే మళ్ళీ అన్నానంటారు. ఇంకా ఇంకా ఆపర్చునిటీ వచ్చినా కూడా ఒక టాస్క్ అయినా ఆడదాను. ఆపర్చునిటీ వచ్చినా కూడా తను రాలేదు అని చెప్పి అంటుంది. అండ్ అందరి కోసం థింక్ చేసి నేను ఆడలేదు. నా మిస్టేక్ అంది. నిజంగా నీ మిస్టేకే అది. ఇంకా నబీల్ అండ్ ప్రేరణ అంటే ఆ తర్వాత వీళ్ళు మాట్లాడుకుంటున్నారు. సీత అండ్ నైనిక. అంటే పృథ్వీ వచ్చాడంట. నబీల్ అండ్ ప్రేరణ తీయడానికి అయితే లేదు. అండ్ వీళ్ళిద్దరూ బాగా ఆడుతున్నారు. వాళ్ళు ఉండాలి అని చెప్పి. ప్రేరణ ఎందుకు వచ్చింది? ప్రేరణ ఏం ఆడిందని చెప్పి వీళ్ళు. ఈ ఎగ్జిట్ టాస్క్ చూడలేదో ఏందో మరి ఇంకా. ఏందో మరి ఇంకా చెప్తున్నాను కదా! ఎగ్జిట్ టాస్క్‌లో అసలు ప్రేరణ ఎంత విధ్వంసం సృష్టించిందో అక్కడ. పృథ్వీ దగ్గరికెళ్ళడానికి ఆదిత్య గారే కొద్దిగైనా భయపడ్డరేమో గానీ, యష్మి, ప్రేరణ భయపడలే. ఆడ పులులు అనే ట్యాగ్ వాళ్ళకెళ్ళింది అప్పుడు. ఆడ సింహాలు, ఆడ పులులు అని చెప్పి. సో, ఆ లెవెల్‌లో ఆడారు. ఏం ఆడిందంటది సీత నాకర్థం కాదు. బేసిక్‌గా ప్రేరణ క్యాన్ ప్లే వెరీ వెల్. తనకేంటంటే కొన్ని టాస్క్‌లయితే రాలేదు. ఆడే ఛాన్స్ రాలేదు. సో, అది ఇంక క్లాన్ ప్రాబ్లమ్ అది. ఇంక తనేం చేస్తది? సో, ఇంక బయట ఫ్రెండ్‌షిప్‌లు బట్టి ఇక్కడ మాట్లాడుతున్నానంటది. బట్ అలా ఏం లేదు. సో, అది ప్రేరణ గేము, నబీల్ ఎందుకు అని చెప్పి యష్మి అన్నదంట. సో, దానికోసం మణికంఠ అండ్ నబీల్ మాట్లాడుకుంటున్నారు. అంటే తనకనిపిచ్చుండొచ్చు. అంటే ఇది బేసిక్‌గా ఇది నబీలే ఆడాల్సిన అవసరం లేదు. ప్రేరణ గానీ, యష్మి గానీ అదే యష్మి కాదు సారీ. ప్రేరణ గానీ, నయనిక గానీ, సీత గానీ ఎవరైనా ఆడొచ్చు. సో, అలాంటి చోట నబీల్ ఎందుకు అన్న బేసిస్‌లో తనడిగింది. అది వీళ్ళకిలా అర్థమైంది. ఆహ్, హ్మ్. ముందు నేను విష్ణు అన్నాను. తర్వాత ఒపీనియన్స్ చేంజ్ అయిన తర్వాత అందరూ మార్చారు. నేను ఓకే చెప్పేసా అని చెప్పి యష్మి మాట్లాడుకుంటుంది. సో, హ్మ్. పోనీ అక్కడ నబీల్‌ని పెట్టారు. తనేమైనా బాగా ఆడాడంటే బక్వాస్‌గా ఆడాడు అంది. మణికంఠ ఇక్కడ ఒక ఎక్స్‌ట్రార్డినరీ మాట వదిలాడయ్యా. 1 ½ మినిట్‌లో ఎట్లా డిసైడ్ చేస్తారు నువ్వు బాగా ఆడావు, బాగా ఆడలేదు అని చెప్పి. నిజంగా అది నెక్స్ట్ లెవెల్ పాయింట్ అది. ఎందుకంటే ఆఫ్‌కోర్స్ అది అసలు ఆలోచించడానికి టైం దొరికే లోపే ఈయన ఆదిత్య గారు ఉన్న పొజిషన్ వల్ల ఆయనకేంటంటే కొంచెం కంఫర్టబుల్ టైం దొరుకుతుంది బాల్‌ని త్రో చేయడానికి. అండ్ అప్పటికి అది మధ్యలో ఉన్న రొటేటింగ్ ప్లాట్‌ఫార్మ్ ఏదైతే ఉందో, అది కరెక్ట్ పొజిషన్‌కొచ్చి అది ఎళ్తోంది బాల్. అది ఆయన బాల్ గాదు. అది ఆయన ఇసురుతున్న బాల్. అది ఎళ్తోంది. అది యెల్లో కలర్ అనుకుంటా. యెల్లో, ఆరెంజ్ అయ్యే. సో, ఎళ్తోంది. సో, అట్లా అనమాట పరిస్థితి. దానివల్ల ఆయనకది కుదిరింది. నబీల్‌కది కుదరలే అంతే. నబీల్ త్రో చేసే టైంకి ఇంకా చిన్న గ్యాప్ ఉంటుంది. దానికే మీరు చూసారా చాలా సార్లు బౌన్స్ అవుతోంది బాల్. వెనక్కొచ్చేస్తోంది, లేదంటే అటైనా బౌన్స్ అయ్యి ఎళ్తోంది. ఇట్లా జరుగుతోంది. సో, నబీల్‌కి అది టైం దొరకలే. ఈ గ్యాప్‌లోనే ఆయన 4 ఏసేసాడాయన. అయిపోయిందింక టాస్కు. ఇంకా తర్వాత నన్ను తీసినా పర్వాలేదు అన్నామని చెప్పి ఇక్కడ డిస్కషన్ అవుతోంది. నేను అనలేదు అని అంటోంది సీత. కానీ యాక్చువల్‌గా లాస్ట్ వీక్ అన్నది. ఒకవేళ నన్ను తీసినా కూడా నాకు పర్లేదు. నాకు ఓకే అని చెప్పి అన్నది యాక్చువల్‌గా లాస్ట్ వీక్. సో, "నువ్వు వెళ్ళాల్సింది టాస్క్‌లోకి ఒకవేళ అంత కాన్ఫిడెన్స్ ఉంటే" అంటే ఒక మాట అన్నది తను. చీఫ్ అంటే దగ్గరుండి ఆడాలి, ఆడి గెలిపించాలని మీరనుకుంటున్నారేమో, అందరిని ఆడించాలని నేననుకుంటున్నాను. అది కూడా చీఫ్‌గా చేయడమే అని అంటోంది. డెఫినిట్‌గా అది వాస్తవమే. నేను కాదని చెప్పను. కాకపోతే ఏంటంటే ఒకానొక టైమొస్తది. ఇప్పుడు ముందంతా సైన్యం ఎళ్తదబ్బా! ఆ! సైనికులు, సైన్యాధిపతులు, ప్రజలు వీళ్ళందరూ ఎళ్తారబ్బా యుద్ధానికి. ఒకానొక టైమొస్తది. రాజు దిగాలి. రాజు దిగాల్సిన టైమొచ్చినప్పుడు రాజు దిగాలి. ఇప్పుడు 'బాహుబలి' సినిమా ఉంది. కాలకేయుడి సైన్యమంతా యుద్ధానికెళ్తది ఫస్టు. ఇప్పుడు వీళ్ళు ఇక్కడ యుద్ధం చేస్తా ఉంటారు. త్రిశూల వ్యూహం అని చెప్పి రాణా గారు ఓ పక్క నుంచి, ప్రభాస్ గారు ఓ పక్క నుంచి ఎళ్ళిపోతారు. అక్కడికెళ్ళిపోతారు. కాలకేయుడి దగ్గరికి డైరెక్ట్‌గా ఎళ్ళిపోతారు. ఎళ్ళిపోయిన తర్వాత కాలకేయుడు ఆ ఏనుగు మీద కూర్చుంటాడు.
సరే వీళ్ళిద్దరు ఇక్కడికి వచ్చారా, సరే నాకు అనవసరం లేదు, సైనికులే కొట్టుకుంటారు, నాకు అనవసరం అని చెప్పి అక్కడే కూర్చొని ఉండిపోలే. కింద పడిపోయిన తర్వాత లేచాడు, యుద్ధం అయితే చేయడానికి ట్రై చేశాడు, తన తరపున ఫైట్ ఇచ్చాడు, ఓడిపోయాడు, చచ్చిపోయాడు, అది వేరే విషయం. గదతో గిపి గిపి అంటే అయిపోయాడు, అది వేరే విషయం. లాస్ట్లో ముందంతా బాహుబలి కుక్కను కొట్టాడు, కొట్టి ఈడ్చుకెళ్ళి ఆడబెట్టాడు, మొత్తం ఇదంతా జరిగింది. ఓకే, నేనేమంటున్నానంటే ఒక టైంలో రాజు యుద్ధం చేయాల్సి వస్తుంది. అంతసేపు సైనికుల్ని పంపిస్తారంటే యాడ్ అవుతుంది. రాజు రావాలి, రాజు కెపాసిటీ ఏంటో తెలియాలంటే రాజు ముందుకు రావాలి. అది అది అర్థం కాదు వీళ్ళకి, కొంతమందికి, అందరికీ అన్న కొంతమందికి. ఇంకా అదే, ఇంకా లాస్ట్కి వచ్చేసరికి ఏమో ఇంకి పింకి పాంకి వేసి టాస్క్ పంపించారని, కానీ నాకు చిన్న నవ్వు రాలేదు నాకైతే మాత్రం. చిచ్చి ఏందిరా నాయన ఈ సీజన్ అనిపించింది. అంటే సీజన్ 6 బూమ్ బూమ్ షాక్ షాక్, ఈ సీజన్ ఇంకి పింకి పాంకి అంతే. అది మరి. సో మీకేమనిపించింది ఈరోజు ఎపిసోడ్ చూసిన తర్వాత? మ్యాక్సిమం ఫాస్ట్గానే కొట్టేశాను నేను, సో ఎక్కువ సేపు ఏం చేయలే. సో మీకేమనిపించింది అంటే కింద కామెంట్ సెక్షన్ చెప్పండి. సో దాట్స్ ఇట్, దిస్ ఇస్ ద వీడియో. వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, వీడియో షేర్ చేయండి. ఇప్పటివరకు కేవలం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకోండి, నా ఫర్దర్ వీడియోస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు, ఎందుకో బాగా నవ్వు వచ్చేస్తుంది ఈరోజు ఎపిసోడ్కి, నిద్ర కూడా వచ్చేస్తుంది, రెండూ ఉన్నాయి. సో సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో ప్లీజ్ స్టేట్ సబ్స్క్రైబ్ ద బెల్ ఐకాన్ ఆల్సో. నా ఇన్స్టాగ్రామ్ ఐడి జబర్దస్త్ పైతే మక్క కూడా వచ్చినట్టు ఫాలో అవ్వచ్చు. థ్యాంక్ యూ సో మచ్, బాబా. నెక్స్ట్ వీడియో, బాయ్.